నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. అసెంబ్లీ ముట్టడికి పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అరెస్టు. ఎందుకు ఆటో డ్రైవర్లు అరెస్ట్ అయ్యారు? అసలు వాళ్ళు ఏం నేరం చేశారని అరెస్ట్ అయ్యారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరాశిస్తూ ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆళ్ళకు అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తే వీళ్ళని వాళ్ళు అరెస్ట్ చేయడం ఏంది? అసలు ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళను వీళ్ళు అడ్డుకట్టడానికి వీళ్ళు ఎవరు? అసలు పోలీసులు వచ్చి వాళ్ళకంటూ ఉంటాయి కదా కొన్ని అడుక్కోవడానికి. ప్రతిదీ వాళ్ళంతలో వాళ్ళే ఏదో ఆటో డ్రైవర్లను కట్టి పడేసినారు. మొత్తం వాళ్ళ బిజినెసే గాని ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో చిన్న చిన్న పల్లెల్లో ఉండే వాళ్ళు దూర ప్రాంతాల నుండి వాళ్ళ విలేజ్లను వదులుకొని వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలని పెళ్ళంని అందరిని వదులుకొని తల్లిదండ్రులను వదులుకొని హైదరాబాద్ లో వచ్చి ఆటో డ్రైవర్లుగా మారిపోయారు. చిన్న చిన్న వయసులోనే ఆటో డ్రైవర్ అంటే అదొక పెద్ద బిజినెస్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆటో డ్రైవర్ గా మారిపోయారు. ఆ షెట్టుకున్న వాల్యూనే గాని వాళ్ళు అంత నిద్ర లేకుండా తిండి లేకుండా తిప్పలు లేకుండా ఎండలో వానలో ఎక్కడనక వాళ్ళు ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకు అట్లా రావట్లేదని చెప్పేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లా వేయడం వల్లనే వాళ్ళు ర్యాపిడోలు అని చెప్పేసి ఊబర్లని ఇంకా అన్ని ఓలా అని చెప్పేసి ఆ బుకింగ్లకు ఆన్లైన్లు పెట్టుకోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఎట్లా బతికినా గానీ వాళ్ళని బతకనియకుండా చేస్తుంది మొత్తం చూసి ఇక్కడ ప్రభుత్వం. అసలు ఆటో డ్రైవర్లు అంటే వాళ్ళు ఊరికనే అయితే అసెంబ్లీ దగ్గర వచ్చి అరవడం అయితే జరగదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడానికి నిరాశిస్తూ ఆటో డ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పలువురు ఆటో డ్రైవర్లను యూనియన్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకురు. మరి ఏం చేసిరు? ఏం నిర్ణయాలు తీసుకురు? అక్కడున్న ఆటో డ్రైవర్స్ అయితే అరెస్ట్ చేసినారు. వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలే గాని వాళ్ళకు ఆటో డ్రైవర్లకి ఎక్కడ చూసినా ఆటో డ్రైవర్లు 10 రూపాయలు 20 రూపాయల నుండి ఆ జేబు నింపుకునే వాళ్ళు ఎండనక వాననక వాళ్ళ కష్టం చేస్తూ ఆ చెమట ఓడ్చిన చుక్కతో వాళ్ళు ఎంత అంటే ఒక 10 దగ్గర వేస్తూ వెయిల్ చేసుకొని ఇంటికి పండగలకు పిల్లలకు ఏమైనా కావాలన్నా వాళ్ళ చదువులకే గాని వాళ్ళ పొట్ట తిప్పలకే గాని ఆ 10 రూపాయలే వాళ్ళకు ఎంతో హాజరయ్యేవి. ఈ రోజుల్లో చూస్తే ఆటో డ్రైవర్లు ఎండి వాళ్ళకి తిండి లేక తిప్పలు లేక ఆటోలు పెట్టుకొని నిద్రపోతున్నారు అందులో తప్ప ఏడ్చుకుంటున్నారు. వాళ్ళని మొత్తం కన్నీరు పాలు చేసింది ప్రభుత్వం వచ్చేసి. ఈ మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టింది. మరి మహిళలను ఎక్కడ చూసినా ఆటోలు ఎక్కనివ్వకుండా ఎక్కడి నుండి రావాలి? వాళ్ళు బతకాలంటే ఏదో ఒక కష్టం చేసుకుంటేనే కదా. వాళ్ళు అక్కడ పెట్రోల్ పోసుకొని వాళ్ళ ఆటోలు తీసుకొని వాళ్ళ ఊరికేనే అయితే వాళ్ళకి రావట్లేదు కదా 10 రూపాయలు. అంత చేస్తే ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు నడిపితే వాళ్ళకి ఆ 10 రూపాయలు వచ్చేవి. ఆ 10 రూపాయలు కూడా రానియకుండా చేసింది ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 6 గ్యారెంటీలు ఇస్తానని చెప్పింది. హామీలు ఇచ్చింది తప్ప నెరవేర్చిన అయితే లేవు. ఇంకెప్పుడు ఇప్పటికీ ఆ 6 గ్యారెంటీలు పత్తలెక్కుట పోయినాయి. సన్న బియ్యం ఇస్తా అని చెప్పింది, ఆ కొన్ని పల్లెల్లోనే ఇస్తుంది. సన్న బియ్యం ఎక్కడున్నాయి? ఉచిత కరెంట్ అని చెప్పింది, ఉచిత కరెంట్ ఎక్కడుంది? పింఛన్లు పెంచుతా అని చెప్పింది, పింఛన్లు ఎక్కడుంది? అవే పింఛన్లు తప్ప ఒకటి మీద ఒకటి చెప్పుకోడు. దొంగలు లంగలు అన్నట్టే ఒకటే దగ్గర అందరు నివసిస్తురు తప్ప అందరి మాట లోపల దొంగలంత ఒకటే, బయట మాటలే మూటలుగా కట్టి విసిరేస్తురు తప్ప అసలు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? ఆటో డ్రైవర్లకి వాళ్ళు కన్నీరు మున్నీరుగా వాళ్ళ తిండి తిప్పలు లేకుండా వాళ్ళు సంపాదించుకునే సంపదకు సంవత్సరానికి ఒక 1 ఇయర్కి 15,000 ఇస్తా అని చెప్పింది. ఆ రుణమాఫీ ఎలా వస్తుందో అలా ఒక 15,000 ఇస్తా అని చెప్పింది. ఏవి వచ్చి ఇప్పుడు సంవత్సరం అయితే లేదా ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఏ ఒక్కరికైనా ఆటో డ్రైవర్లకు 15,000 ఇచ్చిర్రా? ఎక్కడ చూసినా వాళ్ళ బాధలు అట్లా మిగిలిపోయినాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చి ఎవరికేం మిగిలిచ్చింది లేదు, ఎవరికేం పెట్టింది లేదు. విద్యార్థులు ఉంటే విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఆటో డ్రైవర్లు ఉంటే ఆటో డ్రైవర్ల కడుపు మీద పొట్ట మీద కొట్టినట్టు వాళ్ళకు మహిళలకు ఉచిత బస్ అని చెప్పేసి మహిళలకున్న ఇజ్జతి కాస్త తీసేసింది. లేనోళ్ళకు గొడవలు పెట్టింది తప్ప ఎక్కడెక్కడో ప్రయాణాలు చేస్తూ ఉన్న మహిళలు కాస్త చెడిపోయేలా చేసింది తప్ప ఈ ప్రభుత్వం వచ్చి ఏం మిగిలిచ్చింది లేదు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరికి లాభం లేదు, నష్టమే తప్ప. అప్పుడున్న ప్రభుత్వం మంచి చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం మంచి చేసింది అంటే ఇంకా ప్రజలకు మంచి ఆలోచన ఎట్లా వస్తుంది? ఏ ప్రభుత్వం ఉన్నా అదే దొండే అన్నట్టే చేస్తున్నారు తప్ప ఈ రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు అవుతుంది ఏవి ఇక్కడ తీసుకున్న హామీలు ఎక్కడ నెరవేర్చిండు? ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేస్తాం అని చెప్తే వాళ్ళని అరెస్ట్ చేస్తే ఏమొస్తుంది?
వస్తుంది, కూర్చుంటారు, వస్తారు, ఒక 2 రోజులు జైల్లో కూర్చుంటారు, వీళ్ళు చేస్తామని వీళ్ళు చెప్తారు, వాళ్ళు చెవులుపుతారు, పోతారు. మరి వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి ఇంతకి? సో అసలు ఈ రేవంత్ రెడ్డి కూడా మీరు ఇలా చేయొద్దు, మీరు తీసుకున్న హామీలన్నీ నెరవేర్చాలి. ఎందుకంటే ప్రజలు మీపైనే నమ్మకంతోనే, వాళ్ళ ఓట్లు మీ పైన ఉన్న నమ్మకంతో చేస్తారు, మాకు ఎలాగో వాళ్ళన్నా చేయలే వీళ్ళైనా చేస్తారు అన్న ఒక చిన్న ఆశతోనే వాళ్ళు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళకుండే అన్ని బాధలు తీరుస్తారని చెప్తే వాళ్ళ కన్నీరు మున్నీరుగా మిగిలిస్తురు తప్ప ఏమి నెరవేర్చట్లేదు. మీ రేవంత్ రెడ్డి వల్ల ఏం చూసలేదు, కేసీఆర్ వల్ల ఏం చూసలేదు. కేసీఆరే మంచోడు అని అంటే కేసీఆర్ చేసింది ఏం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉంది అంటే రెండే అన్నట్టే దొండే అయినాయి తప్ప అంత లోపల అంత ఒకటై మనుషుల మీద బయటకు వచ్చి ప్రజల మీద మాటలతో మూటలు ఇడుస్తురు తప్ప ఎలాంటి నెరవేర్చట్లేదు. ఇప్పటికైతే ఇట్లున్నాయి, ఇంకా ముందు ఏం చేస్తుందో చూడాలి ప్రభుత్వం. చూస్తూనే ఉండండి Time 24/7. మరిన్ని అప్డేట్స్ తో మేము ముందుకు వస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.